అందరికీ నమస్తే. జరగి వీడియోని అజ్జకార ఆడోళ్ళు పోవాలనుంటే మీకు దండం పెడతా చూడకూరి. ఎందుకంటే పక్క నోరు జారపరిచిన ముచ్చట ఇది. జారినా జాగ్రత్త ఎన్నో కాడ. అందుకోసం ముందుగానే చెప్తున్నా, అజ్జకార ఆడోళ్ళు చూసే ప్రయత్నం చేయకూరి. 2 రోజులే గిసోడి ముచ్చట రాక, 2 రోజులు. మొన్న రాలే, నిన్న రాలే, అంతే. ఇవాళ రానే వచ్చింది. అక్రమ సంబంధానికి అడ్డొస్తుండని భర్తను చంపిన భార్య. అవునా ప్రజలారా? అక్రమ సంబంధం పెట్టుకుంది భార్య. భర్త అంటోడు, మొగడు అంటోడు, తాళి కట్టిన పాపానికి, సంసారం చేసిన పాపానికి, పిల్లలుగన్న పాపానికి అడ్డుపడకుంటే గాడు మొగడెట్టవుతాడు, మొగోడెట్టవుతాడు. అంటే గిసోంటి ఆడవాళ్ళకి ఏం చేయాల్సి వస్తుందంటే, ఉంచుకుని ఇంట్లో తోలి దర్వాజా కావాలి అంతే. మంచోడు నా మొగడు అనుకొని ఎల్లకాలం బతకనిస్తారేమో, పాడైపోను. గింత అధ్వానంగా తయారైందమ్మా, నాకు అర్థం కాదు. కొంతమంది ఆడవాళ్ళు 43 ఏళ్ళట. ఆయన పేరు విజయ్ కుమార్, భార్య పేరు సంధ్య. అమీర్పేటలో జరిగిందంట ఈ ముచ్చట. అమీర్పేటనా? అమీర్పేటలోని జిల్లాలగూడ దగ్గర జరిగిందంట. అయితే వీళ్ళకు 3 విల్లలంట. 3 చక్కదనాల 3 విల్లలు పుట్టినాక ఆమెకు గీయాల కూత పోబుద్ది అయింది. ఇక అయితేనేమో ఈ కారం తప్పిన ముచ్చట. కానీ ఈయననేమో ఆటో డ్రైవర్ అంట మొగడు. భార్యనేమో ఏదో మున్సిపాలిటీలో ఏదో కొలు చేస్తుందంట. ఆ మున్సిపాలిటీ కొలు చేస్తున్న దగ్గరనే ఇంకొక ఆయన ఇద్దరు కలిసి సోపత అయ్యారంట. సోపత అయితే తెలిసింది మొగనికి. ఇప్పుడు దొంగతనం గీతనం ఎన్నడుకున్నా ఏదో ఒక రోజు తెలుస్తుంది. అది తెలవాల్సిందే, తెలుస్తుంది. తెలిసినాక మొగోడు కూడా నాకు ఆగుతుండొచ్చునా, ఎంతవరకు కరెక్ట్ అని అడిగిండట. నా ఇష్టం అన్నదట. నా ఇష్టం అయితే మొగోడు ఊకుంటాడులా పాయ. ఆడు ఎడగుండా అని కథ ఏందనుకొని ఆఫీస్ దగ్గర పోయినాడు. ఆఫీస్ దగ్గర పోయి ఆడ గుమ్మాయి చక్కాయని కూసబెట్టి ఒక గిట్ట చేస్తుంది నా పిల్లలతోటి, గీడు గిట్ట సోపా చేస్తుండు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడిగిపించినట. మొగడు చేసిన పొరపాటు ఏంటంటే గది. మొగడు చేసిన పొరపాటు గది. నా ఇజ్జత్ తీసినావు, మా అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నావు అని మొగని చంపాలని ప్లాన్ చేసి కూర్చుందంట. మొగడు చంపాలని ప్లాన్ చేసి కూర్చొని ఈ నెల 20 తారీఖు నాడట. జరంత ఆలస్యంగా వచ్చింది ముచ్చట, వారం రోజులు అయినట్టుంది. 20 తారీఖు నాడు చిన్న మొగని ఇంట్లో పిలిపించిందంట. ఇంట్లో పిలిపించగానే పిల్లవైనా మొగడైనా సంపద అనుకుంటారు ఎవడన్నా. సరే ఉంటే పంచాయలు ఉంటుందేమో కానీ సంపద అనుకోడు కదా. ఎప్పటిలేకనే మొగ తీరినే పిల్లం తీరినే ఉన్నది. ఆ బయటకాయ పోయిందట. వాళ్ళ చెదురుబాయి ఉందట. చెదురుబాయి దగ్గర బకెట్ ఉంటుందట. ఆ నీళ్ళు తోడే బకెట్కు తాడు ఉందట. ఆ తాడు చిన్న ఉడవీకిందట. ఉడవీకొని వచ్చి మొగడు అటు మళ్ళీ చూస్తుండో లేదో వెనకంగా వస్తూనే ఉందట. ఆ తాడు తీసుకొని అట్టే మెడకేసి బిగ్గర గుంజిందట. ఊపిరాడకుండా నేల కింద పడ్డాడు. అట్నే కింద పడంగానే సచ్చిండో సావలేదని అనుమానంతో ఒక కట్టె తీసుకుందట. కట్టె తీసుకొని నెత్తులకెళ్ళి పెడి 4-5 పెట్టి పెట్టిందట. 7 కాడ రక్త బండాలం అయ్యి విడిచినాక మళ్ళీ చచ్చిపోయిందంటే మళ్ళీ బాగుండదు కదా, నేను చంపినట్టే బాగుంటుందా అనుకొని ఏం చేసిందట, ఎట్లా చేసి ప్రమాదవశాత్తు కింద పడి చచ్చిపోయిందని నమ్మించాలని ఆ కొనవై ఆ బాత్రూమ్ దగ్గర వేసిందట. బాత్రూమ్ కాడ వేస్తే బాత్రూమ్ పోతాప్పుడు జారి కింద పడ్డాడు, తలకాయ దెబ్బ తలిగింది, చచ్చిపోయి అని నమ్ముతారేమో. జనాలంతా ఎడ్డోళ్ళు, పోలీసు వాళ్ళంతా ఎడ్డోళ్ళు, సమాజం అంతా గుడ్డిది అనుకొని బాత్రూమ్ కాడ వేసిందట. బాత్రూమ్ కాడ వేసి అమ్మో నా మోడు కింద పడ్డాడు అని మళ్ళీ ఎల్ కథలు పడ్డదంట. ఆ కథలు పడంగానే జనాలందరూ వచ్చి అయ్యో ఏమా అని దవాఖాన కొనిపోయినట. దవాఖాన కొనిపోయి చూస్తారక డాక్టర్ చేయి పట్టుకొని చూసిండంట. ఆయుష్ లేదయ్యా, పానం జీవి విడిచిపోయాడు, కథం అయిపోయాడు అని చెప్పగానే తీసుకొచ్చిరట. తీసుకురాగానే ఇక సాగు చేద్దామని వెనక ముందు అక్కడిక్కడ చూస్తుంటారు కదా. ఇక దప్పులు, కొమ్ములు, పాడకట్టెలు, బీడకట్టెలు అన్ని తెచ్చి ఆడ పెట్టి కూసురంట. ఆ తల్లి ఏడ్చుకుంటా ఈ చచ్చిపోయిన ఆయన తల్లి అంట మెడకాయ పట్టుకొని, తల్లి ప్రేమ ఆ మెడకాయ పట్టుకొని అక్కడిక్కడ పట్టుకొని చూస్తారు కల్లా మెడ మీద రక్తం మరకలతో ఉన్నాయంట. ఏది తాడు పెట్టి గుంజినట్టు ఉందంట. తాడు పెట్టి గుంజినట్టు ఉంది, పొక్కలు అయింది కదా. ఇప్పుడు అదేమో మన కొబ్బరి తాడు, మరి ఏ తాడో పాడైపోయిందో. అయితే చిన్న డౌట్ వచ్చిందట. డౌట్ వచ్చి ఏమో తాడు పెట్టి గుంజినట్టు ఉంది అనుకొని ఇంకా బయటకాయ పోయి చూస్తారు కల్లా ఆడ ఏది చెదురుబాయిల నీళ్ళు తోడే తాడుంది కదా, ఆ తాడు కట్ట రక్తం అంటిందట. అరే చచ్చిపోయింది కాడనే మరి దెబ్బ తగిలింది ఏమో బాత్రూమ్ కాడనే, మెడకేమో గిట్లా పొక్కులు ఉంది, మరి తాడికేమో రక్తం ఉంది, ఏం కథ అని చిన్నగా ఈ మాట ఆ మాట కులం వల్లకి ఇప్పిందట. చుట్టాల పక్కల చెప్పగానే ఆగురు ఇప్పుడే సాగు చేయకురని చిన్న పోలీసు వాళ్ళకి సమాచారం అందించారట. పోలీసు వాళ్ళకి సమాచారం అందించిన కూకుంటారా. ఇక పోలీసు వాళ్ళు రానే వచ్చినట్టు 10 నిమిషాల పోలీసు వాళ్ళు దిగిరంట. ఏమైంది ఎట్ట వచ్చిందంటే మళ్ళీ చెప్తాడు. పోలీసు వాళ్ళకి చెప్తాడు, ఏమైనా నెడిపిల్ల లెక్క నా మొగడు బాత్రూమ్ కానీ పోయిండయ్యా, కాలు జారి కింద పడ్డాడు, నెత్తి వలిగిని చచ్చిండు, ఆల్రెడీ దాకాను కొనపోయినాం, ఆడ కన్ఫర్మ్ చేసుకున్నాం, ఇక మీరు వెళ్ళిపోతారా అంటే సావే చేస్తా అని కథలు పడుతుందట పోలీసు వాళ్ళ ముందర. పోలీసు వాళ్ళకి అంత ఈజీగా ఇచ్చి పెడతారా, ఎట్ట లెక్క ఏం కథ అనుకో మంచిగా మెడకాయ పెట్టి చూసిరట. చూస్తారా కల పోలీసు వాళ్ళకు ఊరిగానే తొండ మింగిన అనుమానమే. ఊసి పెడతారా కాతం ఈ పిని ఇట్ట కాదు కానీ దీన్ని తీసుకొప్పారే అని పోస్ట్ మార్టం కొనవేరట. పోస్ట్ మార్టం కొనపోయి వాళ్ళకి చెప్పిరంటే ఎట్ట చచ్చిండు ఏం కదా మాకు మొత్తం లెక్క ఏ కాడికి మొత్తం క్లియర్గా తెలవాలని చెప్పిరట.
ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమొచ్చిందంటే ఉరిపెట్టి చంపినట్టు వచ్చిందట. దెబ్బ తగిలిన తర్వాత కానీ ఉరిపెట్టి చంపిరని పోస్ట్ మార్టంలో వచ్చిందట. ఇప్పుడు రిపోర్ట్ పట్టుకొని పోలీసులు రానే వచ్చి పెళ్ళాన్ని పిలిపించారట. ఈ ఎక్కడవా మొదవారం మనగానే వచ్చిందట, ఏడ్చుకుంటూ వచ్చిందట. ఏమొచ్చింది సార్ పోలీసు దాంట్లో రిపోర్ట్లు అంటే ఎట్ట చంపినవే దీన్ని అని అడిగిరట పోలీసు వాళ్ళు. ఈయన ఎట్ట చంపిన అనగానే గుడ్కిలు మింగుతుందట. చెప్తావా లేదా అనుకొని గట్టిగా అడిగేసరికల్లా ఏం లేదు, నేను ఒక ఆయనకు మరిగినా, ఆయన నేను కలిసి ఒక్క ఆయన మున్సిపాలిటీలో పనిచేస్తాం. గాయన మీద నేను పానం వేసిన పాపానికి నా మొగడు పోయి ఆయన తిట్టిండు. ఇక నా అక్రమ సంబంధానికి అడ్డొస్తుండన్న ఉద్దేశంతో నా మొగని చంపాలని ఫిక్స్ అయినా. ఈ నెల 20 తారీఖు నాడు ఉరి అంటే మెడకేసి తాడుపెట్టి గుంజిన, అట్టం కింద పడంగానే అట్టే కట్టె తీసుకొని తలకాయ వల్ల కొట్టిన, జీవిడిచిండు అని చెప్పిందట. గిసబోంటి ఆడోళ్ళు తయారయ్యారు. ఇక ఎట్టపాడైతే చెప్పురు. ఇక గింత అధ్వానంగా ఉంటుండొచ్చునా. ఇప్పుడు అక్రమ సంబంధం పెట్టుకుంటే ఏ మొగోడైనా అడగొద్దా చెప్పురిగా. ఒకవేళ నీకు ఉంచుకునే బుద్ధి ఉంటే ఏదో మార్గాన ఉంచుకోవాలి. అక్కడ తలగబడి ఆఫీస్ కాడనో డ్యూటీ కాడనో ఏటైనా పోతే దునియా మస్తు పెద్దగా ఉంది. ఏటేకల పోయి ఏదో మీ తొత్తర వాపుకొని వస్తామా. గది లేదు కానీ ఇంట్లో మొగడు ఉంటే ముగ్గురు విల్లల మొగం చూసి అని ఇచ్చిపెట్టాలి. లేదు మొగని ఆడ ఇచ్చిపెట్టి ఉంచుకున్నతోటి లేచిపోయినా కానీ అదో లెక్క ఉండి పాడైపోను. 4 రోజులు ఈడన బతుకు కదా పిల్లలు చూసుకుంటా. అది లేదు, మొగని చంపితేనే కళ్ళు చల్లబడతాయి అని ఉత్త పుణ్యానికి మొగనికి ఉరిపెట్టి నెత్తి వల కొట్టి చంపి బాత్రూంలో వేసిందంటే గిసవంటి ఆడోళ్ళు ఉన్నారు. వామ్మ అజగారు ఆడోళ్ళు కొంతమంది, అందరు కాదు కానీ మీకు దండం పెట్టాలి తల్లి. రేపన్నాడు జైలుకి పోతావు. ఇవ్వాల పోలీసు వాళ్ళు అయితే దూకోరు కదా. ఇవాళగో ఇంకా 4 రోజులకో ఏదో ఒక రోజు అయితే బయటకు వస్తావు. ఏ ఒక్కరే జైలు పోయినవే అమ్మ నువ్వు అంటే మొగని చంపినా, ఎందుకు చంపినావు, ఉంచుకున్నావు చూసుకొని మొగని చంపినా అంటే నోట్లు ఉంచారా ఓడన్నా పీతల చెప్పది కొట్టరా. ఇక గిసపోయి అజకారి తలగబడి పాడైపోను. మా అమ్మ కానీ అక్రమ సంబంధాలు పెట్టుకుని ఉపాయం చేసుకోకూరి, పుసుకుని అక్రమ సంబంధం పెట్టుకున్నా కానీ మొగని పెళ్ళని చంపకూరి, పెళ్ళాన్ని మొగని చంపే ఉపాయం చేయకూరి. మీ పుణ్యమా అంట ఉత్త పుణ్యానికి పిల్లలు అగమయ్యే కాలం వచ్చింది. ఇక ఉంట మరి.